కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సంటిగాడు లోకల్, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గెలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇది ఒక చట్టం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, అది గుర్తుంచుకుంటాం. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించేందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. వారి పేర్లు చెప్పటం మంచిది కాదు. నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఇష్టపడలా. దయచేసి అన్న అర్థం చేసుకొని, కొంతమంది వ్యాపారస్తులు, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా కొండగా నిలిచారు. వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పని, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడు రుణం ఏ విధంగా తీర్చుకుంటానో, నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ, మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో నాయకులారా, కార్యకర్తలారా, ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా కోసం కష్టం చేశారు, నేను రుణం తీర్చుకుంటా. దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులు పాల్పడద్దు. కానీ నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా. నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని 100, 50, 10 రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి, క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని. కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నా తర్వాత పుట్టినోడు. నా తమ్ముడు ఒక్కరి షాప్ అయ్యట. నా తమ్ముడు కాబట్టి, నా తమ్ముడు కదా, నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పకూడుకుంటే దేవుడు క్షమించడు. కానీ ఈ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళా. వాడు అంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతామంటే, అన్నా నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు, కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు. వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో, నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడని చెప్పని మనం చేస్తున్నాం. ఇక ఈ 16 నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, సేవలు కాకుండా నా భార్య, నా 2 కుమార్తెలు. ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి 2 సార్లు వాళ్ళు వెళ్ళింది. ఆఖరి 20 రోజులు వాళ్ళు పెట్టిన 400 ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు.
కానీ ఈ 16 నెలలుగా నా భార్య కంటే నా 2 కుమార్తెలు, నా 2 అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ. ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి, ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు. నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు, నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది, సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కర్కశ దుర్మార్గ బ్లాక్ మెయిలింగ్. నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను నేను, తిరగబడదాం, పోరాడుదాం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ పని చేస్తారని నాకు తెలుసు. అన్నింటికీ తెగించి వచ్చా. నా బిడ్డలుగా, నా భార్యగా మీరు తెగించాలా? ఎవడు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా, రా తెలుసుకుందాం, పిలవండి. ఎనీ సెంటర్, అది పులివెందులైనా ఓకే, ఇబ్బంది లేదు, ఎక్కడికి తెలుసుకుందాం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నా భార్య, నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు. ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు, ఆత్మీయ సమావేశాలు తెలుసు. కానీ వాళ్ళు ఈ 16 నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే, నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గులు. నేను అడుగుతున్నాను, మురళి గారు, టీవీ9 మురళి గారు, దేవా గారు, బాలకృష్ణ గారు, మనందరం అడుగుతున్నా, రాజేష్ గారు, అందరిని అడుగుతున్నా, మొత్తం అందరిని అడుగుతున్నా, మీ మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే, ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు?